చెంచల్గూడ జైలు నుంచి ఏసీపీ ఉమా మహేశ్వరరావును కస్టడీలోకి తీసుకున్నారు ఏసీబీ అధికారులు. ఉస్మానియా హాస్పిటల్లో వైద్య పరీక్షల తర్వాత ఆయన్ను బంజారాహిల్స్ ఏసీబీ కార్యాలయానికి తరలించారు. 3 రోజుల కస్టడీలో భాగంగా అక్రమ ఆస్తులు, బినామీలు, అవినీతి ఆరోపణలపై విచారించనున్నారు. ఉమా మహేశ్వరరావు డైరీ, ల్యాప్టాప్లో మరికొంతమంది పోలీసు అధికారుల పేర్లు ఉన్నట్లు తెలుస్తుంది. దీనిపై కూడా విచారించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ రత్నకుమార్ లైవ్లో అందిస్తారు. రత్న, అప్డేట్స్ ఏంటి? ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో సీసీఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావు ప్రస్తుతం జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్నారు. జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్న ఉమామహేశ్వరరావును ఏసీబీ అధికారులు 3 రోజుల పాటు కస్టడీ విచారణకు తీసుకున్నారు. కొద్దిసేపటి క్రితమే ఆయన్ను జ్యుడిషియల్ రిమాండ్లో భాగంగా చెంచల్గూడ జైలు నుంచి ఆయన్ను కస్టడీకి తీసుకోవడం జరిగింది. కస్టడీకి తీసుకుని ఆ తర్వాత వైద్య పరీక్షలను కంప్లీట్ చేసి ఏసీబీ ప్రధాన కార్యాలయం బంజారాహిల్స్కు తీసుకొచ్చారు. ఇప్పటికే గత 5 నిమిషాల క్రితమే ఇటు ఉమామహేశ్వరరావును ఏసీబీ ప్రధాన కార్యాలయానికి తీసుకురావడం జరిగింది. మరికొద్దిసేపట్లోనే యొక్క కస్టడీ విచారణ ప్రారంభం కాబోతోంది. ముఖ్యంగా ఈ ఆదాయానికి మించినటువంటి ఆస్తుల కేసుకు సంబంధించి ఇప్పటి వరకు అనేక అక్రమ ఆస్తులను కూడా ఏసీబీ అధికారులు ఉమామహేశ్వరరావు నుంచి గుర్తించడం జరిగింది. ఆ రోజు మొత్తం దాదాపు 14 గంటల పాటు జరిగినటువంటి సోదాల్లో భాగంగా దాదాపు ఆయన ఆస్తులకు సంబంధించినటువంటి ఆస్తి పత్రాలను గుర్తించారు. అనేక కీలక డాక్యుమెంట్లను గుర్తించడం జరిగింది. అలాగే ఘట్కేశ్వర్లో కావచ్చు, అలాగే అటు షామీర్పేటలో విల్లాలను, ఓపెన్ ఫ్లాట్స్ను కూడా గుర్తించారు. దాదాపు ఆ రోజే 40 లక్షల రూపాయల నగదును 40 లక్షల రూపాయల నగదును సీజ్ చేశారు. ఆ తర్వాత పెద్ద మొత్తంలో బంగారు ఆభరణాలు, అలాగే వెండి వస్తువులను కూడా సీజ్ చేయడం జరిగింది. మార్కెట్ వాల్యూ ప్రకారం ఇప్పటి వరకు గుర్తించినటువంటి ఆస్తుల్లో 50 కోట్ల నుంచి 60 కోట్ల రూపాయల ఇటు అక్రమ ఆస్తులు ఉన్నట్లు కూడా ఏసీబీ అధికారులు గుర్తించారు. సో వీటికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను కూడా ఏసీబీ అధికారులు ప్రస్తుతం యొక్క కస్టడీ విచారణలో ఉమామహేశ్వరరావు నుంచి రాబట్టేటువంటి అవకాశాలు ఉన్నాయి. పైగా ఇటు కొంత బినామీ ఆస్తులకు సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ని కూడా గుర్తించారు. కాబట్టి అసలు ఈ బినామీ ఆస్తులు ఎవరెవరి పేరు మీద ఉన్నాయి, ఎంత పెద్ద మొత్తంలో యొక్క బినామీ ఆస్తులను ఆయన కూడబెట్టుకోవడం జరిగింది, ఈ ఆస్తుల మొత్తాన్ని కూడా ఏ రకంగా సంపాదించాడు అనేటువంటి క్లియర్ డీటెయిల్స్ని కూడా యొక్క కస్టడీ విచారణలో మరికొద్దిసేపట్లో ప్రారంభం కాబోతున్నటువంటి యొక్క కస్టడీ విచారణలో ఉమామహేశ్వరరావు నుంచి ఏసీబీ అధికారులు పూర్తిగా ఈ డీటెయిల్స్ను తెలుసుకోబోతున్నారు. మరోవైపు ల్యాప్టాప్లో ఇతర ఆయన కింద పనిచేసినటువంటి సిబ్బంది కావచ్చు, లేకపోతే మరికొంతమంది పై అధికారుల యొక్క పేర్లు కూడా గుర్తించారు. కాబట్టి వాళ్లతో చేసినటువంటి ఆ ట్రాన్సాక్షన్కు సంబంధించినటువంటి పూర్తి వివరాలను కూడా ఉమామహేశ్వరరావు నుంచి ఏసీబీ అధికారులు తీసుకున్నటువంటి అవకాశాలు ఉన్నాయి. సో మరోవైపున ఇక్కడ ఏపీ తెలంగాణలో ఉన్నటువంటి ఆస్తులకు సంబంధించి ఈ ఆస్తులను ఏ రకంగా కూడబెట్టారు, సో ఈ అక్రమాస్తులకు సంబంధించి ఆయన ఏ రకంగా ఇటు తను సర్వీస్లో ఉన్నంతకాలం ఉన్నటువంటి కూడబెట్టినటువంటి ఆస్తులకు సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్ను కూడా ఉమామహేశ్వరరావు నుంచి తీసుకునే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు ఇప్పటికే ఆ సాహితీ ఇన్ఫ్రా కేసులో గతంలో బాధితులకు న్యాయం చేయాల్సినటువంటి ఉమామహేశ్వరరావు నిందితుల దగ్గర డబ్బులు తీసుకొని, ఆ సాహితీ ఇన్ఫ్రా యజమానుల దగ్గరే డబ్బులు తీసుకొని ఇటు నిందితులు ఆ కేసులను వాపస్ తీసుకోవాలంటూ కూడా వాళ్ళందరూ బెదిరించినటువంటి విషయాలను ఇప్పటికే బాధితులందరూ చెప్పుకున్నారు. కాబట్టి సో ఈ విషయాలకు సంబంధించినటువంటి డీటెయిల్స్ను కూడా ఉమామహేశ్వరరావు నుంచి ఏసీబీ అధికారులు పూర్తి వివరాలను తెలుసుకోబోతున్నారు. మరోవైపున కొన్ని భూతగాదాల్లో కూడా ఆయన ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. ఇప్పుడు ఆ న్యాయం కావాలంటూ వచ్చినటువంటి ప్రతి ఒక్క ఇటు బాధితులందరినీ కూడా బెదిరించి నిందితుల తరపున ఆయన నిందితులకు సపోర్ట్ చేసి బాధితులను కేసులు వాపసు తీసుకునేలాగా ఆయన బెదిరించి వాళ్ళందరి మీద కూడా రిటర్న్ కేసులు బుక్ చేసినటువంటి ఆరోపణలు ఇప్పటికే నిందితులు అనేక మంది వచ్చి ఏసీబీ కార్యాలయం దగ్గరకు వచ్చి మీడియాతో విన్నవించినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. కాబట్టి వీటన్నిటికీ సంబంధించినటువంటి డీటెయిల్స్ మొత్తాన్ని కూడా తెలుసుకునేటువంటి అవకాశాలు అయితే క్లియర్గా కనిపిస్తున్నాయి ఈ కస్టడీ విచారణలో. మరోవైపు యొక్క అక్రమాస్తులకు సంబంధించి ఉన్నటువంటి బినామీలు, ఎంతమంది బినామీలు ఉన్నారు, ఎవరెవరి పేరు మీద ఎంత పెద్ద మొత్తంలో అక్రమాస్తులను వాళ్ళ పేరు మీద ట్రాన్స్ఫర్ చేశాడు అనేటువంటి వివరాలను కూడా ఉమామహేశ్వరరావు నుంచి రాబట్టబోతున్నారు. మరోవైపు ఇప్పటికే లాకర్స్ను కనుగొన్నారు. కాబట్టి 2 బ్యాంకు లాకర్లను కనుగొనడం జరిగింది. ఇప్పుడు ఈ యొక్క లాకర్స్కు సంబంధించి లాకర్లను ఈ కస్టడీ విచారణలో భాగంగా ఇవాళ లేదా రేపు ఓపెన్ చేసే అవకాశం ఉంది. ఈ బ్యాంకు లాకర్లలో కూడా పెద్ద మొత్తంలో ఆస్తులను గుర్తించేటువంటి అవకాశం ఉంది. సో వీటన్నిటికీ సంబంధించి యొక్క 3 రోజుల కస్టడీ విచారణలో భాగంగా ఉమామహేశ్వరరావు నుంచి ఈ యొక్క అక్రమాస్తులకు సంబంధించి అనేక కీలక విషయాలను కూడా ఏసీబీ అధికారులు రాబట్టబోతున్నారు. మొత్తంగా మరికొద్దిసేపట్లోనే యొక్క కస్టడీ విచారణ ప్రారంభం కాబోతుంది. ఈ యొక్క కస్టడీ విచారణలో ఇక ఉమామహేశ్వరరావుతో పాటు అతనికి సహకరించినటువంటి అధికారులు కావచ్చు, ఆయనతో పనిచేసినటువంటి కింది స్థాయి యొక్క అక్రమాస్తుల సంపాదనలో ఆయనతో కలిసి పనిచేసినటువంటి ఇతర సిబ్బంది కావచ్చు, వీళ్ళందరి పేర్లు కూడా వెలుగులోకి వచ్చేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అనిల్.